సో గాయ్స్ మేమైతే గోల్కొండకి అయితే రీచ్ అయితే అయిపోయాము. ఇక్కడ చూడండి, అంటే ఇక్కడ మేము అంటే బయట నుంచి ఇలా కనిపిస్తుంది. ఇప్పుడైతే పైకి అయితే వెళ్తున్నాము. ఇక్కడ కొబ్బరికాయ పూలు అయితే తీసేసుకున్నాము, అమ్మవారికి సమర్పించాలి కాబట్టి. హాయ్ హలో దోస్తుల్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు మన వీడియో ఏంటనుకుంటున్నారా? ఈరోజు మన వీడియో వచ్చేసి ఇంత అందంగా రెడీ అయ్యి హయత్ ఎక్కడికి వెళ్తుంది అనుకుంటున్నారు? మేము వచ్చేసి గోల్కొండ బోనాలకి అయితే వెళ్తున్నాము. అంటే ఇది వచ్చేసి లాస్ట్ డే అన్నమాట. లాస్ట్ డే ఎందుకు వెళ్తున్నామంటే లాస్ట్ డే కొంచెం అంటే అందరు తగ్గుతారు కదా, కొంచెం వీడియోస్ తీసుకోవడానికి కూడా సఫిషియల్గా ఉంటుందని ఈరోజు అయితే వెళ్తున్నాము. ఇంకా ఇంత అందంగా రెడీ వెళ్తే నీకు డిస్టాగా అయితే అనుకుండొచ్చు, ఎందుకంటే అమ్మవారు ఇన్నిగానం నగలు వేసుకొనే వెళ్తారు. మనము వెళ్ళేది గుడికి కాబట్టి, అదే గోల్కొండ బోనాలకు కాబట్టి అక్కడ అంటే తెలియదు ఈరోజు బోనాలు ఉంటాయని తెలియదు, అక్కడ ఉంటాయేమో చూద్దాము. అండ్ ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఓకేనా? ఈరోజు అయితే ఎక్కడికి తీసుకెళ్తాను అంటే ఎక్కడికంటే గోల్కొండ బోనాలకే. నేను కొంచెం షార్ట్ వీడియోస్ కూడా ఇన్స్టాగ్రామ్లో వస్తుంది, ప్లస్ యూట్యూబ్లో కూడా వస్తుంది. నా ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి సరస్వతి రింగ్స్ క్రియేషన్ అనమాట. రామమ్మీ నేను చెప్పాను చూడండి గాయస్, పుష్ప గెటప్ శారీ వేసానని. అదే మా మమ్మీ, అది మా మమ్మీది చూడండి, ఇది మా మమ్మీ శారీ. అది పుష్ప గెటప్ వేసాను, కొంచెం కుట్టారు మా మమ్మీ. అండ్ దిస్ ఈజ్ మై అవుట్ఫిట్, అవుట్ రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ నెక్లెసెస్. ఇవన్నీ వేసుకోవాలి మనం అమ్మవారు. మా మమ్మీ చూడండి ఎంత అందంగా. ఓకే వెళ్దామా? ఇక్కడ బయలుదేరి ఇక్కడ ఏమేమి పెట్టుకున్నాను చూడండి. నార్మల్గా ఒక స్వెటర్, ఒక ఫైంట్ పెట్టుకున్నాను నేను. మా మమ్మీ పెట్టారు ఎందుకంటే కొంచెం డ్రెస్ చేంజ్ చేయడానికి అక్కడ రూమ్స్ ఉంటాయి కదా, అక్కడ డ్రెస్ చేంజ్ చేసుకుంటారు మళ్ళీ. అండ్ అక్కడ నుంచి అక్కడ బయటికి వెళ్ళి తినేసి ఐస్ క్రీమ్స్ అట్లా తినేసి ఇంకా మళ్ళీ ఇంటికి రిటర్న్ అయిపోతాము. ఇక్కడ వచ్చేసి మేకప్ ప్రోడక్ట్స్ పెట్టుకున్నాను. ఇక్కడ మా డాడీ చూడండి. డాడీ హాయ్ చెప్పు. సో మా డాడీ ఇప్పుడే రెడీ అయిపోయారు. నాది ఎప్పుడో అయిపోయింది, హాఫ్ అన్ అవర్ అయింది రెడీ. సో ఇక్కడ మేకప్ సామాన్లు ఒక బ్యాగ్లో, ఇంకా తినడానికి భోజనానికి ఇంకొక బ్యాగ్లో, ఇంకొకటి చాప అంటే గార్డెన్ ఉంటుంది కదా అక్కడ తింటామన్నమాట. బోనం చేస్తారు కదా వాళ్ళు, అక్కడ తింటారు కదా గాయస్. అట్లనే మేము గార్డెన్లో తింటాము. ప్రతి ఒక్క ఇయర్ వెళ్తాము, కానీ ఏంటి మొన్న ఇయర్ వెళ్ళలేదన్నమాట బోనాలకి. ఈ ఇయర్ అయితే వెళ్తున్నాము. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అండ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. నేను ఊరికి అక్కడ ఎందుకు చూస్తున్నానంటే అక్కడ చెట్టు ఉంది, మా చెట్టు నాటాము, కొంచెం పెద్దగా అవుతుంది, దాన్నే చూస్తున్నాను. క్యూట్గా అనిపిస్తుంది అది. సో ఇదంతా కాదు గాయస్, ఇప్పుడు మనం వెళ్ళిపోవాల్సిందే. వెళ్దామా? నడవండి. నా అవుట్ఫిట్ ఎలా ఉందో కంపల్సరీగా కామెంట్ చేయండి. నడమొజ్జానం నార్మల్దే, అంటే నార్మల్దే, 1000 రూపీస్ ఇది. ఇవన్నీ నెక్లెస్ ఎక్కువనే ఉంటాయి కాస్ట్. ఇది గోల్డ్, ఇది కూడా గోల్డే చేయించాం మేము. చూడండి ఇవన్నీ గోల్డే, 1 గ్రామ్ గోల్డ్. ఎందుకంటే అక్కడ స్లిప్పర్స్ పోయాయంటే ఫుల్ అంటే సౌండ్ బాక్స్ మర్చిపోయాను మేము, ఎందుకంటే అక్కడ డీజే బాక్స్ పెట్టేసుకొని ఆడాలి కదా. మమ్మ ఎట్లుంది? మేము కొత్త ఒక స్టాండ్ కొన్నాము, అందుకే దాంతో వీడియో తీస్తున్నాను. మా మమ్మీ చూడండి ఏదో బాక్స్ మర్చిపోయిందట. ప్రతి ఒక్కసారి ఇట్లా లేట్ అవుతుంది గాయస్ మాకు. సీర కట్టిన చూడమన్నా, సింగిల్ అన్న చూడమా. ఓకే 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 అక్కడికి వెళ్ళాక మళ్ళీ మీట్ అవుదాము. లెట్స్ గో. స్టార్ట్ అయిపోయాము, మేము కిందికి వెళ్ళిపోతాము స్లోలీ. అక్కడికి వెళ్ళాక మళ్ళీ మీట్ అవుదాము. సో మేమైతే
మళ్ళీ అయితే తెలుస్తున్నాము. రెడీ హాయ్ అప్డేట్ మమ్మీ హాయ్ హాయ్ తెలుసుకుంటున్నాము కదా అని చెప్పండి. ఎక్కడికి నువ్వు వెళ్తున్నావు? తైనకొండకి. ఎక్కడికి నువ్వు వెళ్తున్నావు? గోల్కొండ బోనాలకి. సో ఇక్కడ గోల్కొండ అయితే వచ్చేసాము, రీచ్ అయిపోయాము. ఇక్కడైతే అమ్మవారికి కొబ్బరికాయ కొట్టాలి, పులిదండ వేయాలి కాబట్టి మేమైతే కొబ్బరికాయలు పులిదండ అయితే ఇక్కడ మా మమ్మీ ఫ్లవర్స్ అయితే పెట్టుకుంటున్నారు. ఇవేంటి మమ్మీ? కనకాంబరాలా? ఆ కనకాంబరాలు నాకు పడకడానికి వస్తలేదు ఇది. సో సో గోల్కొండకైతే రీచ్ అయితే అయిపోయాము. సో గాయ్స్ మేమైతే గోల్కొండకి అయితే రీచ్ అయితే అయిపోయాము. ఇక్కడ చూడండి, అంటే ఇక్కడ మేము అంటే బయట నుంచి ఇలా కనిపిస్తుంది. ఇప్పుడైతే పైకి అయితే వెళ్తున్నాము. ఇక్కడ కొబ్బరికాయ పూలు అయితే తీసేసుకున్నాము, అమ్మవారికి సమర్పించాలి కాబట్టి. ఇక్కడ మా మమ్మీ చెప్పు రీచ్ అయిపోయామని. రీచ్ అయిపోయాము గోల్కొండ కోటకి. ఇప్పుడైతే మనం పైకి వెళ్ళిపోదాం రండి. ఇక్కడ మొత్తము చాలా పబ్లిక్ ఉన్నారు. లాస్ట్ డే రోజు చాలామంది పబ్లిక్ ఉంటారు, ఇంకా చాలామంది పబ్లిక్ ఉన్నారు. అక్కడ బోరంది పెట్టారు, బాగా పెట్టారు. ఇప్పుడైతే పైకి అయితే వెళ్తున్నాం. మనకి సఫిషియల్గా షాప్స్ కూడా ఉంటాయి, చిన్న చిన్నవి షాప్స్ కూడా ఉంటాయి. ఇక్కడ చూడండి పూలు బాగున్నాయి. సో ఇక్కడ బోనం అయితే ఎత్తుకున్నాను. అక్కడ పోలీస్ వాళ్ళందరూ అక్కడ కూర్చున్నారు. మేమైతే బయలుదేరుతున్నాము. మమ్మీ సో మా డాడీ వెళ్ళాడు ముందే. అమ్మ గోల్కొండ అయితే చాలా బాగుంది. అంటే ఎంట్రన్స్ అన్నమాట. ఇది గేట్ అయితే ఇది ఏది అప్పుడు రాజుల కాలం, అంటే మా అమ్మమ్మ తాత ముత్తాతల వాళ్ళదన్నమాట. ఇంత పెద్ద ఉంది చూడండి గేట్, చాలా పెద్దగా ఉంది. పైకి చూస్తే మీరు ఆశ్చర్యపోతారు, ఇంత పెద్దగా ఉంది కదా. సో ఇక్కడ మొత్తం చాలా సైలెంట్గా ఉంది, డీసెంట్గా ఉంది, ఇంకా కొంచెం షౌటింగ్గా ఉంది. బోనాలు కాబట్టి షౌటింగ్గా ఉంది కొంచెం. ఇక్కడ పోలీస్ వాళ్ళు సో ఆగండి. ఇక్కడ స్టెప్స్ అయితే చేసాము. ఇక్కడ మొత్తము ఇలా అప్పటి కాలంలో రాజుల వాళ్ళు ఏంది కట్టించారనమాట రాళ్ళతోటి. ఇది చాలా పెద్ద మ్యాటర్ అన్నమాట, చెప్పడానికి గొంతు సరిపోదు గాయ్స్. చెప్పాను కదా, ఇది చెప్పడానికి గొంతు సరిపోదు, ఎందుకంటే అంత పెద్ద స్టోరీ ఉంటుంది దీనికి. సో ఎంట్రన్స్ ఇలా ఉంది. అక్కడ చూడండి ఎంత పెద్దగా ఉందో. నేను చెప్పాను కదా చిన్న చిన్న షాప్స్ ఉంటాయని, అవ్వండి అక్కడ షాప్స్ ఉన్నాయి. రండి. ఇక్కడ అయితే ఫొటోస్ వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి మేమైతే వాళ్ళతోటి ఫొటోస్ అయితే దిగుతున్నాము. అప్పుడు కూడా దిగాము చాలాసార్లు, ఇప్పుడు కూడా ఈసారి కూడా దిగుతున్నాం అనమాట. సో ఫొటోస్ కూడా దిగుతున్నాము. ఆ ఫోటో వస్తుంది కదా, అప్పుడు చూపిస్తాను మీకు. ఓకే.
సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే పైకి అయితే వెళ్తున్నాము. అంటే ఇక్కడ వచ్చేసి 2 sides ఉంటాయన్నమాట రూట్. అక్కడ సైడ్ నుంచి వెళ్ళొచ్చు, ఇక్కడ సైడ్ నుంచి వెళ్ళొచ్చు. ఇక్కడైతే బోనం చేసే వాళ్ళు ఇక్కడే ఉంటాయి వేసుకుంటారు. బోనం చేసే వాళ్ళకి ఇక్కడనే ఉంటాయి చేస్తారు అనమాట. వాళ్ళకి ఏంటి ఒక రూమ్ లాగా అనమాట అది. అక్కడ ఒక బోనం అయితే వెళ్తుంది, మీరు చూడొచ్చు. ఇది ఇక్కడ కింద ఉండే అమ్మవారి గుడి అనమాట, స్మాల్ గుడి. సో మనం మొక్కేసాము. ఇంకా ఏంటంటే ప్రాచీన కాలం వాళ్ళు అదే అప్పుడు రాజుల కాలం వాళ్ళు, అప్పుడు ముత్తాత వాళ్ళ రాజుల కాలం వాళ్ళు ఇది నిర్మించారన్నమాట. ఏంటిది గోల్కొండ నిర్మించారు. ఇదైతే మనము ఏదైనా ఒక చిన్న గార్డెన్లా ప్రశాంతంగా ఇలా కూర్చొని తినాలనిపిస్తుంది. మేమైతే భోజనం కూడా తెచ్చుకున్నాం అన్నమాట, మీకు తెలిసినట్లయితే. సో దిస్ ఈజ్ మై నెక్లెస్. ఇప్పుడైతే బయలుదేరుతున్నాము. అలా బోనం తీస్తున్నారు, ఎవరో డబ్బుల సౌండ్ కూడా వస్తుంది. రండి చూద్దాం ఏంటి. రెడీ. సో నేను చెప్పాను కదా ప్రాచీన కాలం వాళ్ళు నిర్మించారు. అండ్ వాళ్ళు ఒక ఏంటి అప్పటి కాలంలో నాటి ఏమైందంట, గోల్కొండలో ఒక చిన్న ఉండేదంట, ఒక గుహ. అంటే గుహ ఉండేదంట. అందులో ఏమైనా ఎవరైనా వస్తారు కదా, అదే కదా. ఇప్పుడు దొంగలు ఉంటారు కదా అప్పటి కాలంలో, అదేంది ధనం. అదేంటి ధనం ఉంది కదా, ధనం కోసం దొంగలు వస్తారు కదా. ఆ ధనాన్ని ప్లస్ వాళ్ళు ఒక గుహలు దాచుకుంటారంట, ప్లస్ వాళ్ళు కూడా దాచుకుంటారంట అందులో. అండ్ ఆ గుహ ఎలా ఉంటుందో ఇంకా అదే ఫస్ట్ టైం ఎవరైనా చూడకపోతే చూపిస్తాను. అక్కడ బోనం జరుగుతుంది చూడండి. అండ్ ఇక్కడ ఇప్పుడు ఏమైనా డైరెక్ట్ ఏమైనా బోనం దగ్గర ఏమైనా సడన్గా ఏమైనా జరిగిందా, అక్కడ జరిగితే ఇక్కడ సడన్గా ఇక్కడ అంటే మెడికల్ వారు అయితే ఉంటారనమాట. ఇక్కడ మీకు ఏమైనా అయితే ఇక్కడ గోల్కొండ ఏమైనా అయితే ఇక్కడ ఉంటారు కదా, చెక్ చేయించుకోండి. అక్కడైతే బోనం అయితే వెళ్తుంది గాయస్. సో ఇక్కడ సైడ్ వస్తుంది, చూపిస్తాను. అంటే గాయస్ దీనికి అంటే మేమైతే ఎందుకు వచ్చామంటే మీకు తెలిసినట్లయితే అంటే మేము వీడియోస్ కోసం వచ్చాము, ప్లస్ అమ్మవారిని మొక్కడానికి కూడా వచ్చాము. వర్షం స్టార్ట్ అవుతుంది గాయస్. ఇప్పుడు ఎలా ఇక్కడ మనకి దాహం సడన్గా వాటర్ బాటిల్ లేకపోతే వాటర్ బాటిల్స్ ఉన్నాయి, ప్లస్ గ్లాసెస్ వాటర్లో కూడా ఇస్తున్నారు. ఇక్కడ మెడికల్ కూడా ఉంటుంది, తీసుకోవచ్చు. ఇక్కడైతే అన్నీ అవైలబుల్గా ఉంటాయి గాయస్. ఇక్కడ వర్షం అయితే స్టార్ట్ అవుతుంది, మేమైతే వెళ్తూనే ఉన్నాము. ఎందుకంటే మేము గుడికి వచ్చామంటే మళ్ళీ వర్షం పడితే ఇంటికి వెళ్ళాము. ఎందుకంటే అమ్మవారి గుడికి వచ్చాం కదా, మొక్కుకొనే వెళ్ళిపోతాం గైస్ మేము. స్లోలీ రింకి డాడీ దగ్గరికి మొక్కు రింకి మొక్కు. ఫస్ట్ మెట్టు దగ్గర మొక్కి బొట్టు పెట్టుకొని స్టార్ట్ అవ్వాలి స్టెప్స్.
ఇప్పుడు అన్ని స్టెప్స్ ఎక్కాలంటే తల ప్రాణం తోకకు వస్తుంది. అలా అనకూడదు దేవుడి దగ్గర నుంచి. Dead body exit Vanda. Raja dead. Dead body exit C2C. Raja dead. రింకి అంకుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తుండడు. గోల్కొండ ఫోర్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. గైడర్ అంటే అంటే గైడెడ్ అన్నమాట. మొత్తం తిప్పి చూస్తాడు. అంటే నెక్స్ట్ టైం చూసి నెక్స్ట్ టైం అన్నమాట. నెక్స్ట్ టైం చూపిద్దాం మనం. కొన్ని స్టెప్స్ కి దమ్ వస్తుంది, మరి అది దమ్ వస్తలేదు. గైస్ మన హైదరాబాద్ మొత్తం కనిపిస్తాయి. హైదరాబాద్ మొత్తం కనిపిస్తుంది, చూడొచ్చు మీరే. కొంచెమే ఎక్కావు కదా, అప్పుడే దమ్ వస్తుంది అంటున్నారు. ఇంకే చాలా ఎత్తా. ఎక్కడికి నువ్వు వెళ్తున్నావు? ఎక్కడికి నువ్వు వెళ్తున్నావు? ఎత్తైన కొండకి కాదు, ఎత్తైన కోటకి, గోల్కొండ ఫోర్ట్కి. దర్శనం అయిపోయిన వాళ్ళు వచ్చేస్తారు. దర్శనం అయితే అయిపోయిన వాళ్ళైతే కిందకి అయితే వచ్చేస్తున్నారు. దర్శనం కాని వాళ్ళైతే పైకి వచ్చేస్తున్నారు. దర్శనం అయితే అందరికీ కంప్లీట్ అయింది. మేము లేదు వచ్చాము. ఓకే, మేము బయట చూస్తున్నాం కదా, వర్షం కూడా తగ్గింది. ఇందాక వచ్చింది. రింకి ఇది బావి, ఇది బావి అనుకుంటా. నేను చెప్తాను కదా, అప్పుడు రాజుల కాలం వాళ్ళు అక్కడ బావి సిద్ధం చేస్తున్నారా. అక్కడ వాటర్ ఉన్నాయి కదా, మొత్తము చెట్లు వచ్చినాయి, మొత్తం డస్ట్ చేసేస్తున్నారు. అప్పుడు పాతకాలం మొత్తం ఇప్పుడు అంటే డస్ట్ మొత్తం వేస్తున్నారు వాటర్ లో. కొంచెం ఎక్కినామంటే ఎంత వామో, ఇంకా అంత పైకి, ఇంకా అంత పైకి ఎక్కాలా, మా ప్రాణం పోతుంది. ఇక అట్లా అనకూడదు. చూస్తే ఇన్నే స్టెప్స్ ఎక్కేసారు కదా అనుకుంటాము, ఇంకా ఎక్కుతూనే ఉంటే వామ్. ఇక్కడ నుంచి హైదరాబాద్ మొత్తం చూడండి గైస్. ఇంకెంతసేపు ఇల్లు చూస్తే చాలా చిన్నగా ఉన్నాయి కదా, చీమలా ఉన్నాయి. ఇంకా పైన ఇంకా చిన్నగా అనిపిస్తాయి. వచ్చా మరి ఇంకే ఇంకా రాలే మమ్మీ. అక్కడ చూడు, ఇక్కడ దేవుడు వస్తున్నాడు. మా మమ్మీ నడు.
సో పైకి వచ్చాను కదా, ముందుగానే ఇక్కడ కొన్ని బోనాలు అయితే ఉన్నాయి చూడండి. ఓకే అట్లానే పెట్టే సరే నేను ఆల్రెడీ చెప్పిన నర్సింగ్ అన్న పేరు చెప్తే వాటర్ వర్క్స్ అని చెప్పని చెప్పిన. ఇంకోటి సో కొట్టించుకుంటానంట అంటే నేను నీ పేరు చెప్పిన హలో రాణి రాణి మంచిగా అన్న రా రింకే అమ్మవారి దగ్గరికి ఇక్కడ ఎప్పుడు పోతాం మెల్లిగా అయిపోయింది మొక్కు. కాలం గాయస్, అందుకే ఈ బండలు కూడా ఎందుకు వచ్చినాయి? స్టాండర్డ్గా ఉంటాయి బెట రాజుల కాలం. ఇప్పుడు ఇంత స్టాండర్డ్గా ఉంటాయి కదా. వచ్చేసా మరి ఇంకే చెప్పు. అక్కడ చూడండి గాయస్, మన హైదరాబాద్ ఎంత స్మాల్ హౌసెస్ కదా, బిగ్ కోట కదా. మనము మన ఇంట్లోకి వెళ్ళామంటే చిన్న మన చీమల్లో మనం చీమలా ఉంటాము. ఇక్కడికి వచ్చాక ఫోర్ట్ నుంచి వచ్చేసాం టెంపుల్కి. లాస్ట్ అయితే ఇక్కడికైతే వచ్చేసాం అనమాట గుడికి. ఓకే, కాలు గుచ్చుకుంటున్నాయి చూడండి, అయితే బండలు వస్తున్నాయి. చాలా డేంజర్. చరిత్ర చెప్తా అన్నా కదా, ఇది మొత్తం ఏంటంటే ఏం లేదు. ఇప్పుడు మనము ఇల్లులు ఇటుక కడతాం కదా, ఇటుకలు కావప్పుడు ఇటుకలు కూడా అప్పుడు ఉండలేవు. ఒంటి రాతితో రాళ్ళతో మొత్తం రాళ్ళతోటే కట్టిరు. ఈ అదే ఇక్కడ మొత్తం కోట ఎట్లా కట్టిరని నాకు అర్థం అవ్వట్లేదు. చాలా స్టాండర్డ్గా ఉంటాయి కదా. రాళ్ళు మొత్తం ఎట్లా కట్టుకుంటున్నాయి తెలియదు గాయస్. వచ్చేసింది పసుపు అక్కడ పెట్టారు. వచ్చేసింది. గుడి పైకి అయితే వచ్చేసాం అనమాట, రీచ్ అయిపోయాము. కాళ్ళు వస్తున్నాయి గాయస్, ఎంతసేపు నడుచున్నాము. ఎవరైనా గోల్కొండకు వస్తే లాస్ట్ కోణాలకి నాకు కామెంట్ చేయండి, ఓకే? సో బ్యాండ్స్ అయితే కొడుతున్నారు, ఇంకో బోనం అయితే రెడీగా వస్తుంది, చూపిస్తాను. బ్యాండ్ సౌండ్స్ అయితే ఫుల్ వినిపిస్తున్నాయి.
మొక్కి కొట్టు కొట్టించు షో సో గైస్ దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది సక్సెస్ఫుల్గా. ఇప్పుడైతే కొన్ని వీడియోస్ అయితే తీసుకోవడానికి అయితే వెళ్తాము. అలా కొంచెం ఏంటి కొన్ని వీడియోస్ అలా భోజనం కొంచెం చేసేసి ఇక ఇక్కడ ఎక్కడైనా సైడ్ ఐస్ క్రీమ్ తినేసి ఇంటికి బయలుదేరిపోతాం. ఐస్ క్రీమ్ ఇంకే మొక్కు ఇక్కడ వచ్చి కొడతారు. సో ఇప్పుడైతే మళ్ళీ అయితే రివర్స్ అయితే వెళ్తున్నాం అనమాట. భోజరాజు ముందు భయం అవుతుంది. సో గైస్ ఇది జస్ట్ గోల్కొండ బోనాల వీడియో అన్నమాట. నెక్స్ట్ టైం గోల్కొండ కోట గురించి ఏం చరిత్ర మొత్తం మీకైతే వివరిస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ రింకీ ఛానల్. బాయ్. సో గాయ్స్ ఇక్కడ ఒక అమ్మవారు ఉంది. బొట్టు పెట్టుకున్నాను. ఏం చేస్తారు రీల్సా? ఇక్కడ మమ్మీ కూడా బొట్టు పెట్టేసాను. ఏదైనా ఒక చిన్న కవర్లో వేసుకొని వెళ్దాం గాయ్స్, ఎందుకంటే మా డాడీ అయితే రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాము. ఇప్పుడు ఏమైందంటే మేము అక్కడ వీడియోస్ చూస్తున్నాము. మా డాడీ కిందకి వస్తాను అన్నాడు. అయితే మా డాడీ అనుకుంటారు మేము ఎత్తుకుతున్నాము. వీడికి వచ్చినాము. మా డాడీ ఆడ ఎత్తుకుతుండు. నాకైతే ఫుల్ నవ్వుతుంది. మా డాడీ వీడికి వస్తే మేము ఆడున్నాం. మా డాడీ ఆడుంటే వీడున్నాం. నాకు నవ్వు వస్తుంది. ఇప్పుడైతే రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాము. ఇప్పుడు భోజనం చేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోతాం గాయ్స్. అండ్ ఐస్ క్రీమ్ కూడా తినాలి కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి, షేర్ చేయడం మర్చిపోకండి, అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలే మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి దోస్తులు. బాయ్. ఇక్కడ నుంచి హైదరాబాద్ కూడా హైదరాబాద్ హైదరాబాద్ మొత్తం చూడొచ్చు.
రింకి కొంచెం ఉంది. నేను రాను ఇంటికి, నేను రాను. వర్షంలోనే ఉంటావు. మమ్మీ రాను బొమ్మకి తీయమా. బాయ్ బాయ్ ఫ్రెండ్స్ చెప్పు ఫ్రెండ్స్. స్లోలీ రింకి. బాయ్ అట్లే స్లిప్ అవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. ఓకేనా? మా డాడీ చెప్పింది వినిపించిందా? బాయ్ బాయ్ గైస్, హ్యాపీ బోనాలు. బాయ్ బాయ్. హైదరాబాద్ వాళ్ళకి ఎల్లుండి బోనాలండో. మీరు ఎవరెవరు? కోకోపేట ఆంటీలానే మాట్లాడుతుంది. నీకు ఒక పేట ఆంటీకి లే. హైదరాబాద్లో ఎవరెవరు ఉంటారో వాళ్ళకి హ్యాపీ బోనాలు. కోకోపేట ఆంటీ. సో గాయ్స్, ఇవి ఇన్ని కానీ బొట్లు ఎందుకు అనుకుంటున్నారా? ఏదైనా మొక్కు ఉంటే బొట్లు అన్ని స్టెప్స్కి ఇలా పెట్టుకొని వస్తారనమాట. చూడండి. అమ్మయ్య, ఇంకా లాస్ట్ గోల్కొండ బోనాలు అయితే కంప్లీట్ అయిపోయాయి ఈ రోజుటికి. ఇప్పుడైతే అంటే ఇంకా ఇంటికి వెళ్ళి తినేసే వరకు లేట్ అవుతుందని ఇక్కడనే భోజనం చేసేస్తున్నాము. కూర్చో రింకి. ఓకే మమ్మీ. ఇది పార్కునా? పార్కు లాగా ఉంది. మంచిగా భోజనం చేసుకుని వెళ్ళిపోదాం. ఓకేనా? ఓకే. సో ఫ్రెండ్స్, మా మమ్మీ వచ్చేసి డ్రెస్ అయితే చేంజ్ చేశారు. ఇక్కడ భోజనం చేసి అయితే ఇంటికైతే వెళ్ళిపోతాము. ఇదిగోండి, నా హ్యాండ్ వాషర్ కూడా తెచ్చుకున్నాను. ఇప్పుడు హ్యాండ్ వాష్ చేసుకుంటున్నాం భోజనం తినడానికి. సో ఇక్కడ బోనం తయారు చేసి ఇక్కడనే ఏంటి గుడి దగ్గర తీసుకోవాలనుకుంటున్నారు కదా, ఇక్కడనే ఫుడ్ చేసుకుంటున్నారనమాట. మీరు చూడొచ్చు. అవ్వండి, ఏ ఆంటీ వాళ్ళు ఇక్కడే చేస్తున్నారు. క్యాప్ ఓపెన్ అయితే మా అమ్మ ఓపెన్ చేయి. ఈజీగా ఓపెన్ అయిపోయి. హ్యాండ్ వాషరా? మంచి రబ్ చేసుకో. బాగుంది. ఏంటి ఈరోజు వచ్చేటప్పుడు కొనుక్కున్నాం అనమాట. కనిపిస్తే ఇదిగోండి. ఇప్పుడు మనము ఏమైనా డస్ట్ ఉంటే ఎక్కడికైనా క్యారీ చేసుకొచ్చిన్నది. సో ఈరోజు మా స్పెషల్ ఏంటంటే ఇందులో పూరీస్, ఇందులో రైస్, ఇందులో చికెన్ గ్రేవీ. సో ఇదిగోండి, ఇది మా రైస్. అమ్మ, భోజనం ఫుల్ ఆకలిస్తుంది గాయస్. మా అమ్మ వేసుకుంటున్నారు. ఎంత ఆకలిస్తుందంటే అబ్బా వెయిట్ చేస్తలేమో, చాలా అంటే చాలా ఆకలిస్తుంది. ఇదిగోండి, ఇది మా పూరీస్. ఇదిగోండి నా పూరీస్. తిను. నేను స్టార్ట్ చేస్తున్నాను తినడము. చూడండి మా మమ్మీ ఎలా తింటుందో చూపిస్తాను. ఇలా అలా అద్దుకొని అలా తినడమే ఒక గొప్ప విషయం. డాడీ రువి తిని ఇప్పుడు ఇలా తీసి అలా పీసెస్లో అద్దుకొని తినడమే, అంతే కదా మమ్మీ? ఇప్పుడు నా టర్న్. సో ఒక పూరీలో ఇలా తీసి ఒక చపాతి ఇవ్వండి, ఒక చికెన్ తీసి ఇందులో పెట్టుకొని ఆ గ్రేవీని ఇలా ముంచి మాస్గా చేస్తున్నావు రింకి. అదూర్స్ 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 అదూర్స్.
బాయ్ బాయ్. రింకీ పోతరాజులు. ఎంత పెద్దగా ఉంది కదా, ఇప్పుడు క్లాప్స్ కొట్టాను ఇక్కడ కదా అక్కడ కొట్టాలి. జామకాయ. ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోతున్నాం. బాయ్. ఎవరు లేరు గాయ్, అందరు జాయ. ఇక్కడ కొంతమంది ఉన్నారు. చీకటి అయిపోయింది కదా రింకీ, రెయిన్ వస్తుంది. వాన వాన బాణ 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 ఇదిగా పెద్ద బోనం. పెద్ద బోనం. ఇప్పుడైతే బేకరీకి వచ్చి లాస్ట్గా ఐస్ క్రీమ్ అయితే తింటున్నాము. చాక్లెట్ ఐస్ క్రీమ్, మై ఫేవరెట్ ఐస్ క్రీమ్. ఇది మా మమ్మకి. ఈ వర్షాకాలంలో ఇలాంటి ఐస్ క్రీమ్లు కూల్గా తింటే ఆ కిస్కే వేరప్ప గైస్.